ప్రభునందు ప్రేమ సహోదరి ప్రైజ్లాడండి. ఈరోజు వాక్షునికి వెలిగించిన ప్రార్థన చేసుకుంటాను. మోహనుద్ర మహాగరుడ సరస్వతిరా నాథ పరిశుద్ధాత్ముడా, ఆకాశాన్ని భూమిని సమస్తాన్ని సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త నీకే స్తుతి, నీకే ఘనత చెల్లిస్తున్నాను తండ్రి. నాయన ఆగస్టు నెలంతా ఎంతగానో మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచి ప్రభు నాయన ఆరోగ్యం ఆయుష్టించిన ఆయన నీ సజీవన లెక్కల మమ్మల్ని ఉంచినందుకు నీకు స్తుతి స్తోత్రాలు చెల్లించినందుకు రాత్రికాల సమితి ఆల్రెడీ ఫ్రెండ్లో ప్రభు నాయన పరిశుద్ధాత్మ తండ్రిదిగో తండ్రి 1వ తారీఖున ప్రభు తండ్రిదిగో నాయన సెప్టెంబర్ 1వ తారీఖున ప్రభు తండ్రి నీ బిడ్డలకు నీ వాక్యం చెప్తుండగా అభిత్రులు నా పెదలు అగ్ని చేత కాల్చిన శరీరాన్ని మరుగుపరిచి మానస్వరాన్ని మరుగుపరిచి దయస్వరంతో మాట్లాడి దర్శించి నీ నామానికి నువ్వు మహిమ తెచ్చుకోమని అడుగుతున్నాను తండ్రి. ఆమె మన వాక్షవంశం ఏంటంటే ఇంటి వారందరూ ఆస్వాదించబడను. ఇంటి వారందరూ ఆస్వాదించబడిన యెషయా 43వ అధ్యాయం అండి 5వ వచనం. భయపడకుము నేను నీకు తోడై ఉన్నాను. తూర్పుని నీ సంతానమును తెప్పించేదను. దేవునామానికి మహిమ కలుగాక. భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను. ఈ సెప్టెంబర్ నెల 1వ తారీఖున దేవుడు మనకి ఇచ్చిన ఈ రాత్రికాల సమయం దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం ఏంటండి? భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను. ఎవరికండి? నీకు. ఎవరైతే ఈ వాక్యాన్ని ఈ యొక్క వాక్యం నాకే నమ్ముతారో వాళ్ళకే నీకు తోడైందును. ఎవరైతే నమ్ముతున్నారో వాళ్ళందరికీ దేవుడు అటండి ఈ సెప్టెంబర్ నెలంతా కూడా ఎలా ఉంటాడంటే తోడుగా ఉంటాడంట. నువ్వు చేస్తున్న ఏ ప్రయత్నం చేస్తున్నావు ఆ ప్రయత్నంలోని నీ పనిలోని నీ పనిపాట్లలోని నీ అన్ని విషయాల్లోని కూడా ఆయన నీకు తోడుగుండి నడిపిస్తాడు. నీకు ఆలోచన ఇస్తాడు, జ్ఞానం ఇస్తాడు, తెలివిస్తాడు. అన్ని విషయాల్లో నీకు ముందుగా ఆయన ఉండి ఆయన నిన్ను నడిపిస్తాడండి. మరి అలా నడిపించి ఆస్వాదించడానికి కోసమే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు కనుక భయపడక్కర్లేదు. కానీ మనం ఏం చేయాలి చెప్పండి? ప్రతి విషయం కూడా దేవుడికి ప్రార్థన చేయాలి. మరి అటు రీతిగానే దేవుడు ఒక కుటుంబాన్ని మరి ఏ రీతిగా నడిపించాడో ఒకసారి మనం చదువుదామండి. 2 సమయాలు అండి 6వ అధ్యాయము 2 సమయాలు 6వ అధ్యాయము 10వ వచనం చదువుదామండి. యెహోవా మందసమును దావీదు పొరములోనికి తన వద్దకు తెప్పినొల్లక గిత్తీయుడగు ఓబేదేము ఇంటి వరకు తీసుకొని అచట ఉంచెను. యెహోవా మందసము 3 నెలలు గిత్తీయుడగు ఓబేదేము ఇంటిలో ఉండగా యెహోవా ఓబేదేమును అతని ఇంటి వారందరిని ఆశీర్వదించును. దేవునామానికి మహిమ కలిగిన ఇక్కడ అంటండి యెహోవా మందసం అందండి దావీదు పొరంలోంచి అంటే తీసుకొచ్చారంటండి. ఇశ్రాయేలు మధ్య దావీదు పొరం తీసుకొచ్చిన తర్వాత మరి ఆ మందసాన్ని అంటండి మరి ఇశ్రాయేలు మధ్యకి తీసుకెళ్ళడం వల్ల కంటే కుదరలేదంట. కొన్ని సమస్యల వల్ల కొన్ని ఇళ్ళ వల్ల దావీది కట్టండి ఇప్పుడు కానీ ఈ మందసం తీసుకెళ్తే మనకు చాలా సమస్యలు వచ్చేలాగా ఉన్నాయి, లాభం లేదనేసి అంటండి ఉపయోగం అనే ఒక దేవుని భయభక్తులుగానే ఒక భక్తుడు ఇంటి దగ్గరికి రాగానే ఇంటి దగ్గర డ్రాప్ చేసి అతనితో చెప్పారంట. అతని పేరు ఏంటంటే గిత్తీయుడనా ఓబేదేం అన్నారంట. ఓబేదేంతో ఏంటంటే మరి ఈ యొక్క దేవుని మందసం మరి మీరు ఇంట్లో పెట్టుకోవాలా మరి అనేసి చెప్పగానంటండి ఓబేదేం ఏంటంటే దానికి అంగీకరించి వెంటనే ఆ దేవుని మందసాన్ని తీసుకెళ్ళండి తన ఇంట్లో పెట్టుకున్నాడు. తన ఇంట్లో పెట్టుకుని మొదలుకొని వాళ్ళ ఇంట్లో ఎన్నాళ్ళు ఉందంటండి? 1 రోజు 2 రోజులు కాదు 3 నెలలు ఉందంటండి. ఆ 3 నెలలు తన ఇంట్లో ఉండడం ద్వారా తన ఇంటికి అంతా ఆశీర్వాదం వచ్చిందంట. తన ఇంట్లో ఉన్నవారు అందరూ ఆశీర్వదించబడ్డారట. తన ఇంట్లో ఉన్న పిల్లలతో సహా పెద్దలతో సహా తన బంధువులు స్నేహితులు అందరూ కూడా మరి ఎంతగానో ఆస్వాదించబడ్డారంటండి. దానికి కారణం ఏంటంటే దేవుని మందసం అనగా ఏంటంటే దేవుని నిత్యము అక్కడ ఏం చేస్తున్నారంటే ఆరాధిస్తూ ఉంటున్నారు. అక్కడ దేవుడు స్తుతిస్తూ ఉంటున్నారు. అక్కడ దేవుడికి ఉదయకాలం సాయంకాలం 3 పూటలు కూడా అక్కడ ఏం చేస్తున్నారు? ఆ మందసం దగ్గర ఏం చేస్తున్నారు చెప్పండి? దేవునికి మరి ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తూ ఉంటున్నారు అనమాట. అండ్ వారి ఆ ఉదయం అయితే ఎంతో నమ్మకం, ఎంతో విశ్వాసం. దేవుడు ఒక మందిరం నా ఇంట్లో ఉందంటే దేవుడు నా కుటుంబాన్ని ఆస్వాదిస్తాడు, నా బిడ్డలు ఆస్వాదిస్తాడు, నా బంధువులు ఆస్వాదిస్తాడు, నా స్నేహితులు ఆస్వాదిస్తాడు, నా ద్వారా నా కుటుంబం ద్వారా అనేక మంది రక్షించాడని విశ్వాసంతో నమ్మకంతో మరి ఆ యొక్క మందసం మీ ఇంట్లో ఉంటుంది అన్నప్పుడు అంటండి మరి ఎట్టి పరిస్థితులు కూడా వద్దనుకోండి ఏం చేయడు చెప్పండి? తనంటే ఒప్పుకున్నాడంటే ఎంత గొప్ప సంగతి చూడండి. అయ్యో దేవుని ఒక మందిరం నా ఇంట్లో నడిపిస్తే నా ఇంటికి ఏమైనా కీడు జరుగుతుందేమో, అలా జరుగుతుందేమో, ఇలా జరుగుతుంది. ఈ రోజులైతే ఎంతో మంది ఎన్నో రీతిలో అనుకుంటారు. కానీ ఓబేదేమితో అలాగ అనుకోలేదంటండి. దేవుడిని నిత్యము నా ఇంట్లో ఆరాధిస్తే నిత్యము నా ఇంట్లో మరి దేవుడికి ఆరాధన జరుగుతూ ఉంటే నిత్యము నా ఇంట్లో ప్రార్థన జరుగుతూ ఉంటే అనేక మంది ఇచ్చి నా ఇంట్లో ప్రార్థిస్తూ ఉంటే నా కుటుంబం ఎంతగానో ఆశ్రయించబడుతుంది, ఎంతగానో దీవించబడుతుంది. నమ్మేడు కనుక విశ్వసించాడు కనుక ఓబేదేం ఏంటండి మందసం పెట్టుకోవడం ద్వారా
3 నెలలంట ఉభోదయం కుటుంబం ఎంతగానో ఆశీర్వాదంలోకి వచ్చిందంటే, ఎంతగానో దీవెనకరంగా ఉంటాకు దేవుడు కృప చూపించాడంటే, ఉభోదయం ఒక్కడే కదంట, ఆ ఇంటి వారందరూ, ఆ బంధువులు, స్నేహితులు ప్రతి ఒక్కరు కూడా మరి ఆస్వాదించడం. అంటే ఉభయోదయం ఇంటి ద్వారా ఎంతమందికి రక్షణ కలిగింది చెప్పండి? వాళ్ళ ఇంటి వారందరికీ రక్షణ కలిగింది. తర్వాత ఏంటంటే తన ఇరుగు వారికి, పొరుగు వారికి ఎవరైతే మరి తన రక్త సంబంధికులు ఉన్నారో వారందరూ ఎవరైతే వచ్చి దేవుని ఆరాధించారో, దేవుని స్తుతించారో వారందరూ కూడా ఆస్వాదించబడ్డారనేసి ఈ యొక్క మరి వాక్యం చదివిస్తుంది కనుక. అవునండి, దేవుని మందసము, దేవుడు ఎక్కడున్నాడో, దేవుడు ఎక్కడ మరి మరి ఉంటాడో అక్కడ ఏముంటుంది చెప్పండి? ఆశీర్వాదం ఉంటుంది, దీవులు ఉంటుంది. అక్కడ శాతానికి ఎంత మాత్రం చోటు ఉందో, ఒకవేళ వచ్చి శాతాను రోగం అని, తెగిలని, ఏ విధమైన గలిబిల్లు గొడవలు ఏమి రేపించినప్పుడు కూడా దేవుని కృప ఉంటుంది కనుక, దేవుడు ఆశీర్వాదం ఉంటుంది కనుక, దేవుని తోడుంటుంది కనుక, అక్కడ దేవుడు తోడుగా ఉంటాడు కనుక. మరి అయినప్పటికీ కూడా దేవుడు వాగ్దానం చేశాడు కనుక ఆ వాగ్దానం ఉంటుంది కనుక, ఆ వాగ్దానం ప్రకారంగా ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ ఆ కష్టాల నుంచి దేవుడు ఏం చేస్తే చెప్పిన వాళ్ళే లేవనెత్తు ఉంటాడంటండి, లేవనెత్తి నడిపిస్తూ ఉంటాడంటండి. మనం అయితే మనుషులు ఏం చేస్తారు చెప్పిన? అబద్ధాలు ఆడుతూ ఉంటారు, ఏవో చెప్పేస్తూ ఉంటారు, ఏవో చేస్తూ ఉంటారు. దేవుడు అలా కాదంటండి. ఉభయోదయ కుటుంబాన్ని దేవుడు ఆస్వాదిస్తాడు. ఎప్పుడో ఉభయోదయం చెప్పాడు కనుక ఉభయోదయం విశ్వాసం ఉండిపోయింది, నమ్మకం ఉండిపోయింది. దేవుడు నాకు తోడుగా ఉన్నట్టే, దేవుడు మందసం ఎక్కడ ఉందంటే దేవుడు నా ఇంట్లో ఉన్నట్టే, నా తోడుగా ఉన్నట్టే. నేను వెళ్ళిన ప్రతి పనిలోని నేను ఏ పని చేసినా, వ్యవసాయం చేసినా, వ్యాపారం చేసినా, ఉద్యోగం చేసినా, ఏం చేసినా అందులో ఏముంటుంది చెప్పండి? ఆశీర్వాదం ఉంటుందండి. ఆశీర్వాదం ఉంటుందంటే ఎవరికి తోడుగా ఉండాలండి? దేవుడు తోడు. ఈ నెలంతా మరి మీ కుటుంబాల్లో, మీ భర్తలు చేస్తున్న వ్యాపారాల్లో, ఉద్యోగాల్లో, వ్యవసాయంలో, ప్రతి విషయాల్లో, నీ బిడ్డలు చేస్తున్న ఒక పనిపాట్లలోని, చదువులోని, జ్ఞానంలో, అన్ని విషయాల్లో దేవుడు ఎలా ఉండాలండి? తోడుగా ఉండాలి. ఆ తోడుగా ఉండాలంటే నువ్వు ఏం చేయాలండి? ప్రార్థన చేయాలన్నమాట. మన ప్రార్థన ఎప్పుడైతే విడిచిపెట్టేసామో, ప్రార్థన అంటే మన ఇంటి వారిని ఏం చేస్తుంది? కావలి కాస్తుందంట. మన ప్రార్థన మన భర్తలనే, మన బిడ్డలనే, మన ఇంటి వారిని కావలి కాస్తుందంటండి. మరి ఆ యొక్క ఇంటికి ఒక వాచ్మెన్ ఏ రీతిగా కావాలా ఉంటాడో అట్టి రీతిగా అంటే మన ప్రార్థన మన యొక్క ఇంటి వారికి ఏం చేస్తారు? కావాలిగా ఉంటుందటండి. అట్టి రీతిగా ఇక్కడ ఈ మందసం ఉభయోదయం ఇంట్లో ఉండడం ద్వారా ఆ ఇంటికి ఏమని చెప్పండి? కాపుదల ఉందండి. అలాగని ఎవరు నమ్మారండి? ఉభయోదయం నమ్మాడు. ఉభయోదయం ఇంట్లో వారు అందరూ కూడా నమ్మారు. తన తండ్రి మాటకు వారు అందరూ లోబడ్డారు. తర్వాత వాళ్ళతో పాటు తన రక్త సమిధులు లోబడ్డారు. తన ఇరుగువారు, పొరుగువారు అందరూ లోబడి వచ్చి అక్కడ దేవుని మందిరాన్ని, దేవుని యొక్క సన్నిధిని నడిపించారు కనుక, దేవుని యొక్క మందసం యొక్క విలువ వాళ్ళు తెలుసుకొని ఉన్నారు కనుక ఆ కుటుంబం అంటండి ఆస్వాదించబడదు. ఎన్ని నెలలండి? 3 నెలల్లో ఆశీర్వాదాన్ని అంటే ఎవరు చూశారండి? ఉభయోదయం చూశాడంటే. ఇక్కడ ఒకసారి చూద్దామండి, 12వ వచనము. దేవుని మందసము ఉండటం వలన యెహోవా ఏదో ఉభయోదయం ఇంటి వారిని అతనికి కలిగిన దాని అంతటిని ఆస్వాదించుచున్నాడని సంగతి దావీదుకు వినబడగా దావీదు పోయి దేవుని మందసమును ఉభయోదయము ఇంటిలో నుండి దావీదు పూర్వముకు ఉత్సాహముతో తీసుకుని వచ్చును. కాక మరి ముందైతే మరి ఆ మందసం తీసుకొస్తున్నప్పుడు మరి దావీదుకి ఏం చేసింది? ఒక కీడు కలిగింది, ఒక చనిపోయారు. బైబిల్ ఏం చేశాడు చెప్పండి? దావీదు అక్కడ ఆ యొక్క ఉభయోదయం ఇంటి దగ్గర ఇడిచిపెట్టేసిన వెంటనే ఉభయోదయం ఏమో ఆలోచించలేదు. ఏదైనా నా దేవుడు నా ఇంట్లో ఉంటే నాకు ఎంతో సంతోషం అనుకున్నాడు. వెంటనే ఒప్పుకున్నాడు. 1 రోజు 2 రోజులు కాదు, 3 నెలలు పెట్టి ఉన్నాడు. పెట్టుకోగానే ఆ ఇరుగు వారికి, పొరుగు వారు ఎవరెవరు వెళ్తున్నారంటే వెళ్ళి చెప్తున్నారంటే ఎవరికి? దావీదు. అయ్యో, దావీదు ఇంట్లో మందసం ఉండడం ద్వారా దావీదుకి కలిగినంత ఎంతగానో ఆశించబడ్డాడు. ఏమీ లేకుండా పరిస్థితులు తారుమారిపోయి ఉన్న ఉభయోదయం ఈనాడు గొప్పవాడైపోయాడు. చాలా మరి చుట్టాలు, బంధువులు, స్నేహితులు అందరూ వాళ్ళ ఇంటికి వస్తున్నారు. వాళ్ళు ఎంత ఆశీర్వదించబడ్డాక కారణం ఏంటంటే నువ్వు ఇడిచిపెట్టి చనిపోయి చూడే ఆ మందస్మైన ఏంటండి. మరి ఆ దావీదికి వార్త అందగానే దావీదు అంటే నీ వెంటనే ఇంకా ఆలోచించలేదంటే ఇక చాలైతే దేవుడు మందసం ఇశ్రాయేలులో లేకపోతే ఆశీర్వాదం లేదనమాట. దేవుడు మందసం ఎప్పుడైతే ఇశ్రాయేలులో ఉంటుందో ఆశీర్వాదం ఉంటుందని తెలుసుకొని వెంటనే ఏం చేశాడంటే ఆ ఉభయోదయం ఇంటి నుంచి అంటండి మరి ఈ యొక్క వాళ్ళ పనివారిని పంపించండి. ఆ యొక్క మందసాన్ని మరలా ఇశ్రాయేలు మధ్య కట్టండి తండ్రి రప్పించాడంటండి. ఎప్పుడైతే దేవుడు నీ ఇంట్లో ఉంటాడు, ఎప్పుడైతే నీ ఇంట్లో దేవుని ఆరాధన ఉంటుందో, ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధి నీ ఇంట్లో ఉంటుందో, దేవుడు మరి యొక్క రక్షణ ఎప్పుడైతే నీ ఇంట్లో ఉంటుందో, ఇంటిలో ఒక్క రక్షించబడినా పర్లేదు, ఇంటి వారందరూ కూడా ఏం చేస్తారంటే రక్షించబడతారు. ఒక్క ఉభయోదయం మాత్రమే ఒప్పుకున్నాడు. దేనికి చెప్పండి? ఆ ఒక మందసాన్ని, ఆ దేవుడు మందసాన్ని పెట్టుకోవటానికి ఎప్పుడైతే ఒప్పుకున్నాడో, ఎప్పుడైతే వాళ్ళ ఇంటి వారు అందరూ కూడా ఉభయోదయంని బట్టి ఏం చేశారు చెప్పండి? ఉభయోదయంతో కలిసిపోయారు. ఉభయోదయంతో మాట మరి ఎట్టి పరిస్థితులని వాళ్ళు ఇడిచిపెట్టకుండా ఈ ఉభయోదయం ఏది చెప్తే అది నమ్మి ఆ ప్రకారంగా మరి నడుచుకున్నారు కనుక మరి ఇంటి వారు అందరూ ఆస్వాదించబడ్డారంట. బంధువులు, స్నేహితులు ఆస్వాదించబడ్డారంటే. అలాగే మీరు మీ ఇంటి వారు రక్షించబడ్డం, మీరు మీ ఇంటి వారు ఆస్వాదించబడాలంటే దేవుని యొక్క ఆరాధన మీ ఇంట్లో జరగాలి. దేవుని యొక్క
మరి దీవెన దేవుని యొక్క ఆశీర్వాదం మీ ఇంటి మీద ఉండాలంటే మీ ఇంట్లో ఏమి ఉండాలి చెప్పండి? స్తుతియాగం ఉండాలి, దేవుని యొక్క ప్రార్థన ఉండాలి, దేవుని యొక్క సన్నిధి ఉండాలి. దేవుని మీరు ఏం చేయాలంటే మీ యొక్క ఇంట్లో ఒక ప్రార్థన జతకి ఇల్లేదనుకోండి, మీరు ఏం చేయాలి చెప్పండి? తప్పుపోకుండా ప్రతి వారం కూడా దేవుని యొక్క మందిరానికి వెళ్ళాలి. దేవుని మందిరానికి వెళ్ళి ఏం చేయాలి చెప్పండి? దేవుని మందిరంలో స్తుతించాలి, ఆరాధించాలి. ప్రభా నీ కృపను బట్టి నీ ప్రేమని వారం నుంచి వారం వరకు నన్ను కాపాడేందుకు స్తుతులు చాలు. అంతకన్నా ఎక్కువ చేసినా నీకేమనిపిస్తుంది చెప్పండి? ఏదో చేస్తున్నాను అనుకుంటా. అలా అనుకోకుండా దేవునికి మొట్టమొదటిసారి ఏం చేయాలి చెప్పండి? నిన్ను కాపాడేందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎందుకంటే మరి ఒక ప్రాణం కాపాడబడాలంటే ఎవరి కాపుదలు ఉండాలి చెప్పండి? దేవుని కాపుదలు ఉండాలా. మరి ఈ నెల చూడలేని వాడు ఎంతోమంది ఉన్నారు. మనకైతే దేవుడి కృపను బట్టి దేవుడు కాపుదలు ఇచ్చి, దేవుడు ఒక ఆశీర్వాదం ఇచ్చి, దేవుని యొక్క మరి ఒక దీవెన మన మీద ఉంది కాబట్టి మళ్ళీ మనం సెప్టెంబర్ నెలలో ప్రవేశించగలిగాము. ఈ సెప్టెంబర్ నెల 1వ తారీఖు నుంచి మనం ఏం చేయాలి చెప్పండి? మన ఇంటి వారి గురించి మనం ప్రార్థించాలి. దేవుని కుటుంబాన్ని ఏ రీతిగా ఆస్వాదించావు తండ్రి, అటు రీతిగా నన్ను, నా కుటుంబాన్ని, నా కుటుంబస్తుల్ని, నాకు కావాల్సిన వారిని ఆస్వాదించమని నువ్వు ఏం చేయాలంటే ప్రార్థన చేయాలంటే ప్రార్థన పరిస్థితులు మార్చేస్తుంది కనుక ప్రార్థనతో నువ్వు మరి ఈ 1వ తారీఖున ప్రార్థనతో ఈ రాత్రికాల సమయం మరి ఈ యొక్క ఆల్రెడీ ప్రేయర్లో ఈ యొక్క వాక్యం ఎంతమంది తింటున్నారో అందరూ కూడా దేవుడు సమర్పణ చేసుకోండి. ప్రభా నువ్వు నాకు భయపడకు, నేను నీకు తోడుగా ఉన్నానని నువ్వు వాగ్దానం చేసుకోగలుగుతండి నాయన. ఈ ఒక్కరోజే కాదు నండి, 1వ తారీఖు ఒక రోజే కాదు నండి, ఇల్లంతా కూడా నాకు నువ్వు తోడుగా ఉండాలి ప్రభా. నేను ఎక్కడికి వెళ్ళా, ఏం చేసినా, ఏ ప్రయత్నం చేసినా, మరి ఏ ప్రయత్నంలో నేను ఉన్నప్పటికి కూడా నీ సన్నిధి నాకు తోడుగా ఉండాలి, నువ్వు నాకు తోడుగా ఉండాలి, నన్ను నడిపించాలనేసి మనం సమర్పణ చేసుకున్నప్పుడు ఆయన కృప మనకు తోడుగా ఉంటుందండి. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగండ, సరస్వతుడా, నాదా, పరిశుద్ధాత్మ, దయగల తండ్రి, నీకే స్తుతి, నీకే మహించని నీ కృపను బట్టి, నీ ప్రేమను బట్టి ప్రభు నాయన రక్షక, నాదా, పరిశుద్ధాత్మ, ఆగస్టు నెలంతా కాచి కాపాడేందుకు స్తుతులు స్తోత్రాలు చెల్లించున్నాను. లెక్కలేని వెళ్ళలేని వేలాది వేలు కోట్లాది కృతజ్ఞతలు చెల్లించున్నాను తండ్రి. తండ్రి సెప్టెంబర్ నెలలో ప్రభు నాయన 1వ తారీఖున తండ్రి నాయన పరిశుద్ధాత్మను ఒక్కసారి నాయన బిడ్డల కుటుంబాలు, మా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభు. ప్రతి కుటుంబాన్ని ఆస్వాదించి ప్రభు. భయపడక నేను తోడుగా ఉన్నాను అంటున్నావు తండ్రి. సంతానం గురించి భయపడద్దు అంటున్నావు తండ్రి. అవును ప్రభు నాయన. ప్రభు మా బిడ్డలు ఎంత దూరం ఉన్నప్పుడు కూడా భయపడదు అంటున్నావు తండ్రి. మళ్ళీ తిరిగి రప్పిస్తానని నువ్వు చేసిన వాగ్దానానికి స్థుతులు స్తోత్రాలు తండ్రి. మా బిడ్డలను ప్రభు తండ్రి ఇదిగో తండ్రి నాయన మా కుటుంబాన్ని ఆస్వాదిస్తానని చెప్పిన విధానానికి స్థుతులు స్తోత్రాలు. ప్రతి కుటుంబాన్ని ఆస్వాదించండి, ప్రతి కుటుంబాన్ని దీవించమని అడుగుతున్నాడు తండ్రి నాయన. తండ్రి ఉపేదం కుటుంబాన్ని ఏ రీతిగా ఆస్వాదించావు తండ్రి, కుటుంబంలో అందరిని ఏ రీతిగా ఆస్వాదించావు అట్టి రీతిగా ప్రతి కుటుంబాన్ని కూడా ప్రభు తండ్రి సెప్టెంబర్లో ఆశీర్వదించండి. నీ ఆశీర్వాదం జల్లు, నీ ఆశీర్వాదం వర్షం ప్రభు, నీ దీవెనకరణ వర్షాన్ని ప్రతి కుటుంబం మీద కుమ్మరించమని అడుగుతున్నాడు పరిశుద్ధాత్మ. వరికందర దరాశర బరీకర బరాశ వేసి శక్తిగల నాములో నదులు నిష్కరిస్తున్న ప్రతి అడ్డు, ప్రతి ఆటంకం వేస్తున్నాములో కొట్టి వేబండిగా కేస్తున్నాడు. ఆశీర్వాదానికి అడ్డుపడుతున్న ప్రతి అంధకార శిక్షితులు వేస్తున్నాములో గద్దించి బంధించమని అడుగుతున్నాడు. ప్రతి కుటుంబానికి విడుదల కలుగునుగాక, విజయం కలుగునుగా కేస్తున్నాడు తండ్రి. సెప్టెంబర్ నెలలో ప్రతి కుటుంబాన్ని ఆస్వాదించి దీవించాలి. ఆలోచన దేశంలో శపలమగును కాక తండ్రి. నా వివాహంగా బిడ్డకి వివాహాలు జరిగించండి. ఉద్యోగాలని బిడ్డకి ఉద్యోగాలు దయచండి ఆయన. వ్యాపారాలని బిడ్డలు వ్యాపారాలు ఆశపోతున్న బిడ్డకి వ్యాపారాలకు లాభాలు వచ్చే కృప దయచండి ఆయన. కొత్తగా వ్యాపారాలు చేయాలని ప్రభుత్వం ఇదిగో తండ్రి ప్రయత్నం చేస్తున్న ప్రతి ప్రయత్నం ఫలించే కృపద ఇచ్చేతండి. గృహం కట్టుకోవాలని ప్రభుత్వం ఇదిగో నాయన స్థలాలు కొనుక్కోవాలి ప్రయత్నిస్తున్న వారికి నాయన మంచి మంచి స్థలాలు కొనుక్కుంటూ గృహాలు కొట్టుకుంటూ కృప చూపించమని అడుగుతున్నాను తండ్రి నాయన. ఎందుకంటే ముఖ్యంగా తండ్రి ఇదిగో నాయన ఎవరైతే తండ్రి నాయన గర్భఫలాలు లేకుండా బాధపడుతున్నటువంటి వారికి గర్భఫలాలు అనుగ్రహించమని అడుగుతున్నాను తండ్రి. గర్భఫలాలు ఇచ్చిన బిడ్డలకు తగిన సమయం ప్రభావ ఆరోగ్యాన్ని పెట్టుకుంటే కృప ఇచ్చామని. ఈరోజు ఎంతమంది ఆపరేషన్ చేయించుకుంటారో తండ్రి అప్పుడు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభావ. సులువుగా మంచిగా ఆపరేషన్ జరిగే కృప దయచేయమని అడుగుతున్నాను తండ్రి. డెలివరీ అయిన బిడ్డలు జ్ఞాపకం చేసుకుని సులువుగా డెలివరీ అయ్యే కృప దయచేయమని అడుగుతున్నాను. క్షేమంగా సురక్షంగా తండ్రి ఇంటికి వచ్చే కృప దయచే తండ్రి. నీ కృప చూపించి ప్రభు. హాస్పిటల్లో తండ్రి నాయన చెప్పుకోలేని రోగాలతో తండ్రి నాయన మంచాల మీద ఉండి ప్రభావ తండ్రి ఇదిగో తండ్రి బాధపడుతున్న బిడ్డలు ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు. మీరు ముట్టండి, మీరు స్వస్థపరచమని అడుగుతున్నాను తండ్రి నాయన. రక్షక నాద నాయన తండ్రి ఇదిగో తండ్రి నాయన చూసేవారు లేక ఏ దిక్కి లేక ప్రభు తండ్రి తింటాక తిండి లేక ఉంటాక తండ్రి ఇల్లు లేక ప్రభు ఎంతోమంది తండ్రి దేని స్థితిలో కొట్టుమిట్టు ఆడుతున్న ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభు. నాన్న వాళ్ళని ప్రభావ మీరు ఆదరించడం ప్రభావాలు మీరు తోడుగుండి ప్రభు నాయన. వాళ్ళకి కావాల్సిన అవసరం అక్కర్లు తీర్చమని అడుగుతున్నాడు తండ్రి నాయన. పరిశుద్ధాత్మ కృపగల దేవా నీ కృప నీ కాపుదల నీ హస్తాన్ని తోడుగుంచండి, ఆశ్రదించండి, దీవించమని అడుగుతున్నాను తండ్రి. ఎంతోమంది ప్రభు వ్యాధులతో బాధపడుతున్నారు. ఎంతమంది అయితే మా ప్రార్థన గోపురానికి ఫోన్ చేసి బాబయ్య తండ్రి ఇదిగో తండ్రి నాయన మా సమస్య ఇది, మా బాధ ఇదే, మా రోగం ఇదని చెప్పి నాయన ప్రార్థన చేసుకుని బిడ్డలందరూ మీరు జ్ఞాపకం చేస్తున్న వారు ప్రతి సమస్య నుంచి వారిని విడిపించండి ప్రభు నాయన. ప్రతి ఒక్కరికి స్వస్థత విడుదల దయచేయమని అడుగుతున్నాను తండ్రి. కుప్పను కుమ్మరించండి, ఆశ్రదించండి, దీవించండి ప్రభు. రిక్షా డ్రైవర్ కాడ నుంచి ప్రభా విమానం డ్రైవర్ వరకు ప్రభు నీ కాపుదల నుంచి మనం అడుగుతున్నాను తండ్రి నాయన. ప్రతి బండి ముందు మీరు ఉండి నడిపించమని అడుగుతున్నాను తండ్రి. వాళ్ళ చేతులు కష్టాలు చేస్తానే వృద్ధిలోకి ఇస్తామని అడుగుతున్నాను తండ్రి నాయన. వేసే వాళ్ళకి క్షేమంగా సురక్షంగా గృహానికి వచ్చి కృపద ఇచ్చామని అడుగుతున్నాను తండ్రి. మీ చేతులకు అప్పు చెప్తున్నాను నాయన.
పరిశుద్ధాత్మ దేవ మీరే సహాయం చేయండి, మీరే దీవించండి, మీరే ఆస్వాదించి ప్రభు నెలంతా ప్రభావ నీ కాపుదలిచ్చి ప్రభు నీ సన్నిధిని తోడుగుంచి ప్రభు ఇప్పుడు నడిపించి దీవించి ఆస్వాదించమని శక్తివంతమైన నామని ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.